ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా బుద్ధి రావట్లేదు. ఎందుకన్నానంటే ఇలాగా డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎప్పుడు 10 నెలల క్రితం, దాదాపు 10 నెలలు 11 నెలల క్రితం అయిపోయిన ఎగ్జామ్కి సంబంధించి దాని రిక్రూట్మెంట్స్ కూడా అయిపోయాయి. దాదాపు 16,300 పైగా ఉద్యోగాలు వచ్చాయి. సరే, అభ్యర్థులు లక్షల్లో ఉంటారు, కానీ ఒకేసారి 16,000 మందికి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు అంటే మెగా డిఎస్సి. సో దాని మీద ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసింది వైసీపీ. అందులో స్కామ్ జరిగిందండి, లేకపోతే అందులో స్పోర్ట్స్ కోటాలో ఒకే కులానికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారండి. దాని మీద కోర్టులకు వెళ్ళారు. ఒక ఎమ్మెల్సీ వెళ్ళాడు, మళ్ళీ ఇంకొక ఎమ్మెల్సీ వెళ్ళాడు. ఇప్పుడు హైకోర్టు అక్షంతలు వేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, ఈ పిల్స్ని మీ రాజకీయాల కోసం అనవసరంగా ఇది చేయకండి, వృధా చేయకండి అని చెప్పి. అలాగే ఇంకా కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. మళ్ళీ రేపు ఎక్కడికి వెళ్తారు? ఢిల్లీకి వెళ్ళి అక్షంతలు వేయించుకుంటారు సుప్రీంకోర్టుకి. దీని మీద పోస్టర్లు పెట్టుకుని లేకపోతే పబ్లిసిటీ చేద్దామని రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేశారు. అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లక్షల మంది అప్లై చేస్తే అంతమందికి ఉద్యోగాలు రావు కదా, వాళ్ళందరినీ మొబలైజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కుట్ర పన్నే ఒక చర్యకి శ్రీకారం చుట్టారు. అది వర్కౌట్ కాలేదు. కోర్టుకి వెళ్ళారు, అది వర్కౌట్ కాలేదు. అంటే ఎన్ని యాగీలు చేసినా, ఎన్ని దగా డ్రామాలు చేసినా కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. సో ఇక మాటల ఇది మొదలుపెట్టారు. ఒకటి రోజు మాజీ మంత్రి లోకేష్ అర్జెంటుగా రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? నేను ఇంతకుముందే అన్నా, లేని స్కామ్కి, మీ మెదళ్లలో సృష్టించుకుని మీకు అలవాటైన స్కాములకి మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి? నిజంగా స్కామ్ జరిగితే ఎస్ ప్రశ్నించవచ్చు. అందుకే నన్ను కోర్టు అంది, ఒక్క స్పోర్ట్స్ అభ్యర్థి కూడా కోర్టుకు రాలేదే స్కామ్ జరిగితే. మీరేమో ప్రభుత్వం భయపెడుతోంది అని చెప్పి పిటిషన్లో ఉంటున్నారు. మరి భయపెడుతుంటే దాదాపు 355 నుంచి 360 మంది రిట్ పిటిషన్దారులు ఎందుకు వచ్చారు? ఇలాంటి క్వశ్చన్లకి వైసీపీ దగ్గర సమాధానాలు ఉండవు. ఎస్, ఇక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, సంక్షేమం అమలు, సూపర్ 6 వీటన్నిటికీ సంబంధించి ఒక సుదీర్ఘమైన ప్రజెంటేషన్ నిన్న చంద్రబాబు నాయుడు చేశారు. దాదాపు 2 గంటలు 2.5 గంటలు పైగానే. ఎందుకంటే ఇట్స్ ఎ వైట్ పేపర్. మొత్తం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి అని. సో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి టైం సరిపోదు. కానీ వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలకి, ముఖ్యమంత్రి చెప్పిన డీటెయిల్స్కి చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏముంటుంది, సూపర్ 6 0 గాల్లో కలిసిపోయిందని. అది ఫస్ట్ అబద్ధం. రెండోది, మిగతా హామీలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అమలంతా అరకొరగా జరుగుతోంది అంటే అది కూడా అబద్ధం. ఎందుకంటే నిన్న చాలా క్లియర్గా, కేటగారికల్గా, నెంబర్స్ వారీగా ముఖ్యమంత్రి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన అందులో క్లియర్గా ఒప్పుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాం. నిరుద్యోగ భృతి అంటే ఏంటి? ఉద్యోగాలు కల్పించలేకపోతే రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకింతని వాళ్ళు సర్వైవల్కో, అప్లికేషన్లకో, దేనికో ఇవ్వడానికి. కానీ ఈ 2 ఏళ్లలో దాదాపు దేశంలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం, దాదాపు 23.5 లక్షల కోట్లకి ఎంఓయూలు ఓకే అవ్వడము, నిన్న ముఖ్యమంత్రి చెప్పిన లెక్కల ప్రకారం 11,30,000 కోట్లకు సంబంధించి పనులు గ్రౌండింగ్ అవ్వడము, 2030 నాటికి 25 లక్షల ఉద్యోగాలు కల్పనకు సంబంధించి, అది మెజారిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ దాని నుంచి, అలాగే ఏఐ డేటా హబ్ అక్కడి నుంచి, లేకపోతే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు, అమరావతి రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలు, అక్కడ వస్తున్న ఆఫీసులు, బ్యాంకులు, ఇతర హోటల్స్, 5 స్టార్ హోటల్స్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి? ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మీరు ఏమన్నా సక్రమంగా ఉన్నారా? 16,000 టీచర్ ఉద్యోగాలు ఇస్తే వాటి మీద యాగే చేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. 5 ఏళ్లలో ఎన్ని జనవరిలు వచ్చాయి? ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆయన? అసలు ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని డిఎస్సీలు తీశారు? ఓకే, దాని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే కోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ, ఒక ఎమ్మెల్సీని మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో మా టైం వృధా చేస్తున్నారు, ఈ అవకాశాన్ని కూడా మీరు అబ్యూస్ చేస్తున్నారు అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. మరి ఇప్పుడన్నా ఆగుతారా? ఆగరా. ఇప్పుడేవో సమావేశాలు పెడుతున్నారు అందరినీ పిలిచి, ఇందాక నేను చెప్పినట్టు అభ్యర్థుల్ని. ఇప్పుడు ఏంటంటే ఎజెండా, వీళ్ళందరూ రోడ్ల మీదకి రావాలి, వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కుట్ర
ఇది జరుగుతోంది. ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రధానంగా వచ్చింది ఏంటంటే దీనికోసం ఒక ఎజెండా సిద్ధం చేసుకుని రెండు రకాలుగా, ఒకటి ప్రభుత్వం మీద కుట్రకి ఎలాగ ప్లాన్ చేయాలి, ఎవరెవరిని రెచ్చగొట్టాలి, కులమా లేకపోతే ఇంకొక వర్గమా ఇంకొక వర్గం. మరోవైపు ఈ రెండేళ్లలో జరగని వాటిని జరిగినట్టు స్కాములుగా ఎలా చిత్రీకరించాలని ఉంటారు కదా కొంతమంది అధికారులు, వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులు, సస్పెండ్ అయిన అధికారులు, వీళ్ళందరి నేతృత్వంలో ఏవో కుట్రలు జరుగుతున్నాయట. అయితే వీటిని ఎలా తిప్పికొడుతుంది కూటమి అనేది ఇప్పుడు కీలకం. ఎందుకు ఎలా తిప్పికొడుతుంది అన్నానంటే, ముఖ్యమంత్రి ఇప్పుడు నిన్నంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అప్పులు ఎంత వదిలేశారు జగన్మోహన్ రెడ్డి, దానికి ఎంత వడ్డీలు కడుతున్నాము, ఆ వడ్డీలకి ఎంత అవుతోంది, అలాగే కొత్త అప్పులు ఎంత తెచ్చాము, దాదాపు 1,50,000 కోట్ల సంక్షేమం ఈ రెండేళ్లలో ఎలా ఇంప్లిమెంట్ చేశాము, ఇవన్నీ చెప్పుకొచ్చారు. టు బి ప్రిసైజ్ 1,49,000 కోట్లు అంటే 1,50,000 కోట్ల సంక్షేమము. అందులో రకరకాల చర్చలు ఉంటాయి, ఎంతవరకు అవసరం సంక్షేమం, ఎంతవరకు కొన్ని ఫ్రీబీస్ ఇస్తున్నారా, ఇవన్నీ ఒక చర్చ, దాంట్లో జోలికి నేను పోవట్లా. కానీ చర్చ జరగాల్సిందే. మంత్రులు మాట్లాడుతున్నారా, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా, లేదా ముఖ్యమంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే సరిపోతుందా ఎక్స్ప్లెయిన్ చేస్తే? అవి అర్థం అవ్వాలి కదా, ఆయన చెప్పే లెక్కలు, ఆ నెంబర్లు. సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి అందింది, ఓన్లీ చేతిలో పట్టుకెళ్ళి డబ్బు ఇవ్వడం కాదు, వాళ్ళ కుటుంబం నిలబడ్డానికో, ఒక ఉపాధి కలగడానికో, లేకపోతే ఒక స్వావలంబన అంటాం మనం, సెల్ఫ్ సస్టైనబుల్, అది జరగడానికో ఎలాంటి ఊతమిచ్చే కార్యక్రమం చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. అది కదా ముఖ్యం, అది కదా ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని. సో అది ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నం చేస్తుంటే, అందుకే ఆయన అన్నారు నిన్న, గొడ్డల పార్టీకి ఉపాధి రావడం అంటే ఇష్టం ఉండదు, అమరావతి జరగడం అంటే ఇష్టం ఉండదు, లేకపోతే భోగాపురం వస్తే దాంట్లో ఈ క్రెడిట్, అసలు లేని క్రెడిట్కి అందులో కావాలంటారు, లేకపోతే ఇంకో చోట ఎవరికో భూమి ఇస్తే దాని మీద యాగి చేస్తారు. ఇవన్నీ మాట్లాడుకున్నవి. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నిక రాబోతున్నాయి. ఇప్పుడు కొడాలి నాని మళ్ళీ మాట్లాడుతున్నారు, బయటకు వచ్చారు కొడాలి నాని. ఎందుకంటే మధ్యలో కొన్నాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ అను ఏదో సైలెంట్ అయిపోయారు. మరి భయపడ్డారా లేకపోతే ఏం చేసి తెలియదు. మరి ఇప్పుడు ఏమంటాడు ఆయన, కుక్కమూతి పిందెలు, ఎవరు ప్రజల గురించి మాట్లాడుతున్న పత్రిక ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ, సరే మిగతా మీడియాల గురించి మాట్లాడాడు, వాటి గురించి మనకు అనవసరం, కానీ ముఖ్యంగా మా వ్యవస్థ మీద ఎందుకని మీరు మాట్లాడే, లేకపోతే మీరు చేసే అక్రమాలు ప్రశ్నిస్తున్నందుక, లేకపోతే మీరు చేసే దాడుల్ని వ్యతిరేకిస్తున్నందుక? ఇప్పుడు రెడ్ బుక్ పాలనని తీసుకొచ్చి వీళ్ళ మాటల్లో రెడ్ బుక్ రాజ్యాంగము, రెడ్ బుక్ పాలన జరుగుతోంది అని. ఏది రెడ్ బుక్ పాలన? విరూపాక్షి ఒక దళిత కుటుంబం మీద దాడి చేయడానికి వెళ్తే విరూపాక్షిని అరెస్ట్ చేయడమా? లేకపోతే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం అతను చేస్తున్న దానికి అదుపులోకి తీసుకోవడమా? లేకపోతే సిద్దిరప్పలరాజు చేసిన దానికి అరెస్ట్ చేయడమా? ఏది రెడ్ బుక్ పాలన? అలాగే స్థానిక సంస్థలు ఏకగ్రీవం కాకుండా మనం పనిచేయాలి ప్రభుత్వం. అసలు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా జరిగాయి మర్చిపోయారా? నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని గొడ్డలతో మీరు తరివిన రోజులు మర్చిపోయారా? కారులు ధ్వంసం చేసింది మర్చిపోయారా? అలా జరగదు కూటమి ప్రభుత్వంలో, జరగదని నేను అనుకుంటున్నా. సో అంటే ఏ రకమైన దగా చేస్తూ ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. వాళ్ళ మాటల్లోనే ఏంటంటే యువత, మహిళలు, నిరుద్యోగులు, వీళ్ళ ముగ్గురిని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ల వెన్నుపోటని వెళ్ళారు ప్రజల్లోకి, ఏమైంది? అసలు మినిమం రెస్పాన్స్ లేదు. సో దాని రూపాలు మార్చి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిపక్షం కదా, రాజకీయం చేయదంటే చెయ్యాలి, ప్రశ్నించాలి, కానీ దగాకోర్. ఏ వ్యవస్థల పట్ల గౌరవం లేని వైఎస్ఆర్సీపీ డిఎస్సికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు వెళితే ఇందాక నేను చెప్పినట్టు ముట్టుకేలేశారు న్యాయమూర్తి. ఇప్పుడు సిబిఐ అంటే వీళ్ళు ఇంతకుముందు గతంలో ఏం మాట్లాడారు, ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కావాలి దీని మీద. రెండోది కులం, ఏమి జరిగినా ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీలో ప్రతి దానికి కుల కోణం. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటాడు, ఇంకా ఆయన పట్టుకుని వెనకాల బయలుదేరతారు కులం 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 అని. ఇంక ఇప్పుడు రాజీనామాలు చేయాలి, నేను అంత మంత్రులు క్యూ కట్టి ఏదో అప్పుడప్పుడు వస్తారు, నెలకోసారి 2 నెలలకోసారి ఒక్కొక్కళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు, మళ్ళీ కనపడరు. రైట్, మనతో పాటు సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, బాలకోటయ్య గారు, సామాజిక సంక్షేమ మండలి చైర్మన్,
కిలారు నాగార్జున గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అండి ముగ్గురికి. బాల్కోటే గారు, ఇప్పుడు డిఎస్సి అనేది పాపం ఉద్యోగాలు వచ్చేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ దాదాపు రేపు సెప్టెంబర్ వస్తే ఏడాది అయిపోతుంది. 16,000 మంది పైచులకు ఒక బ్రహ్మాండమైన పండగ వాతావరణంలాగా జరిగింది. వీళ్ళకి మాత్రం అది ఎందుకో పీడకల. అదేంటో ఉద్యోగాలు వస్తే ఎవడన్నా సంతోషిస్తాడు, మన రాష్ట్రంలో పిల్లలే కదా వాళ్ళకి వచ్చాయని. అంటే నాట్ ఓన్లీ డిఎస్సి, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అంతసేపు ఏం చెప్తున్నారు అనుకున్నాం. కానీ చాలా కేటగారికల్గా డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. సరే, ఆ నెంబర్స్ ఎంతమందికి అర్థమై పక్కన పెడితే, రాజధాని విషయంలో, ఎయిర్పోర్ట్ విషయంలో, లేకపోతే డిఎస్సి విషయంలో, ఆర్సెల్ఆర్ స్టీల్ మిట్టల్ అక్కడ వస్తే దాని విషయంలో ఏం జరిగినా యాగే రాష్ట్రంలో. సో ఇవాళ కోర్టు ముట్టికాయలు వేసే కారణ ఆగుతారా, లేకపోతే ఇంకా కోర్టు ఉందని వెళతారా? అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం డిఎస్సి విషయంలో? రిషి గారు నమస్తే. నమస్కారం. ప్రసాద్ గారికి, నాగార్జున గారికి కూడా నమస్కారాలు. రిషి గారు, మీరు అడిగిన మాట చెప్పే ముందు మీ ద్వారా అవసరమైన ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక మాట చెప్పాలి, విత్ యువర్ పర్మిషన్. ఒకటి, నేను ఇప్పుడు విజయనగరంలో ఉన్నా. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర విజయనగరంలో, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పాడేరు, మన్యం జిల్లాలు, ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ అధికారులతో రివ్యూ మీటింగు, విద్యార్థులతో మాట్లాడమంటే బహుజన కులాల కలయికలో భాగంగా వచ్చి విశాఖపట్నం తీసుకొని, అమలాపురం తీసుకొని విజయనగరంలో ప్రవేశించా. రెండో మాట ఏంటంటే, నేను చాలాసార్లు, కొన్ని 100 సార్లు రిషికొండ గురించి మాట్లాడా. కానీ రిషికొండను చూడలేదు నేను. నిన్న విశాఖ కలెక్టర్ గారి పర్మిషన్తో రిషికొండను చూశా. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన నవాబుల భవనాన్ని చూశా. చూశా. ఆయన తన భార్య కోసం ఏర్పాటు చేసుకున్న హంసతూలికా తల్పం మీద కూర్చున్నా. ఆయన సింహాసనంగా ఏర్పాటు చేసుకున్న ఆ రాజసింహాసనం మీద కూడా కాసేపు కూర్చున్నా. మీకు నిజంగా చెప్తున్నాను సార్, రిషికొండని అర్థమయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం చెప్తున్నాను. రిషికొండని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి కోసమో, బిల్ క్లింటన్ కోసమో, ట్రంప్ కోసమో కట్టల. తన కోసమే కట్టుకున్నాడు. తన భార్యామణి భారతిరెడ్డి గారి కోసమే కట్టుకున్నాడు. కేవలం రిషికొండలో నివసిస్తూ సముద్రం యొక్క అలలని, సముద్రం యొక్క లేఅవుట్ ని చూసేందుకే నిర్మించుకున్న 500 కోట్ల రూపాయల భవన విలాసం తప్ప రాష్ట్ర ప్రజలకి పనికొచ్చే విలాసమే కాదు. దాని నిజంగా 24 ఎన్నికల్లో గనక అటుదిటైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక తాడేపల్లిలో ఉండేవాడు కాదు. ఋషికొండలోనే నవాబులాగా కాలు మీద కాలు వేసుకొని సేవ తీరేవాడు. మూడో అంశం, నేను 2 ఏళ్ల తర్వాత డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్ళా. ఆయన తల్లి కావేరీబాయి, అలాగే నా భార్య వల్లిక గారిని, బిడ్డల్ని కలిశా. నేను ఎందుకు కలిశాను అంటే, ఆ కుటుంబానికి 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మేమేం చేశాము, ఏం చెయ్యాలి, ఇంకేమన్నా కుటుంబానికి సంబంధించిన అవసరాలు ఏమని ఆ భార్యతోనూ తల్లితో మాట్లాడటం అనేది నాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నా. రెండో మాట ఏంటంటే, ఇప్పుడు మీరు డిఎస్సి అని చెప్పేసి మాట్లాడారు. అంటే మీకు చాణక్యుడు చెప్తాడండి, అంటే నేర్చుకోవటం ఎదుగుదలకు ఒక మార్గదర్శకత్వం అంటారు చాణక్యుడు. జగన్మోహన్ రెడ్డి గారికి నేర్చుకోడు, ఆయన సర్వాంతర్యాన్ని. అంటే ఆయనకు తెలియనిదేమీ లేదు. ఆయనకు పోలవరం కట్టడం తెలియదు, అమరావతి నిలబెట్టడం తెలియదు. అంటే ఈ వైఖరి కలిగిన వాళ్ళు డిఎస్సిని కర్మ దేనినైనా అడ్డుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అడ్డుకట్టేసి లేదా అడ్డుకాలేసి, నేను అడుగుతున్నాను రిషి గారు మీరు అన్నట్టుగా, విద్యార్థులకు అన్యాయం జరిగితే లేదా డిఎస్సి మీద సందేహాలుంటే, ప్రశ్నలుంటే విద్యార్థులు కోర్టుకు పోరా? వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కోర్టుకు పోవాలా? ఏం చెప్పినప్పుడు కోర్టు లాది గోపు మీద కొట్టింది. మీకు పని పాట లేదా? మీకు పని లేదని చెప్పి మా పని ఇబ్బంది పెడతారా? అంటే న్యాయస్థానాలను అడ్డు పెట్టుకోవటం. ఆయన 5 ఏళ్ల పరిపాలనలోనేమో న్యాయస్థానాలు దూషించాడు, న్యాయమూర్తులకు కులాల పేర్లు పెట్టాడు,
న్యాయస్థానం శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుందని దూషించాడు. ఎక్కడ కూడా కనీస 1001 తీర్పులను ఆయన పాటించలేదండి. ఆ రోజున అసలు హైకోర్టు న్యాయమూర్తుల్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాడు, వాళ్ళని వెళ్ళగొట్టాడు పారిశ్రామికవేత్తలతో పాటు. మళ్ళీ ఇప్పుడు బులోమంటూ న్యాయస్థానాలుగా పెడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఉద్దేశం డిఎస్సి మీద ఈ రాద్ధాంతం దేనికంటే, ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం జరిగినట్టుగా అది సహజ ఉద్యమం. ఢిల్లీలో జరిగింది కాక్రోచ్ విద్యార్థులు నీటి మీద ప్రశ్నాపత్రం లీక్ మీద జరిగింది సహజ ఉద్యమం. ఇక్కడ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించాలి. అంటే దాని ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో డిఎస్సిలో జరిగిపోయింది, ఏదో విద్యార్థులకు ఏదో లీక్ అయిపోయిందని చెప్పిన కృత్రిమ ఉద్యమం సృష్టించి, కల్పిత ఉద్యమం సృష్టించి లోకేష్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. లోకేష్ గారి యొక్క రాజీనామాని డిమాండ్ చేయాలి. ఇది వాళ్ళ యొక్క వ్యూహం. నేను ఒక మాట చెప్తాను, ఒక్క నిమిషం ఏమండి. రిషి గారు, ఇప్పుడు ఈ కొడాలి నాని గారు ఈయన బయట ఎందుకున్నాడో నాకు అర్థం కావడం నాకు ఈ మాటే కావాలి, నాకు ఈ మాటే కావాలి. వినండి, వినిపించట్లా. అంటాడు అంతమంది మగాళ్ళు ఉన్నారు, ఒక ఎస్ఐ ఎందుకు వచ్చింది అన్నాడా? చెప్తే ఏమవుతుంది సార్? ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ నాట్ ఏ పీపుల్స్ లీడర్, ఈజ్ ఎ రోడ్ రోమియో. అసలు ఇంతకాలం కొడాలి నాని అని అతను బయట ఎందుకున్నాడో నాకు అర్థం కావడంలా. ఇదే ఆడబిడ్డ గనక కొడాలి నాని గారి గది దగ్గరకు వస్తే, ఆయన దగ్గరకు వస్తే ఒక్కతెందుకు వచ్చింది? ఆయన అత్యాచారం చేసినా చేస్తాడు. అయ్యో, సిగ్గుందండి, మాట్లాడలేదండి. ఒక దళిత బిడ్డ మీద నీ నాయకుడు బట్టలెప్పదీస్తే, గుడ్డలు దించితే ఏమంటాడు? ఏం చెయ్యాలి రిషి గారు? ఇలాంటి ఆంబోతుల్ని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేంటి? నేను కొడాలి నాని గారికి సవాల్ చేస్తున్నా. కొడాలి నాని, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేసి జీతం ఉంటానన్నావు కదా, ఎల్లు కరకట్టకెళ్ళి జీతం ఉండవయ్యా, మాట మీద నిలబడు. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా ఏమైంది నీ మాట? జీతం ఉండు, ఎందుకుంటున్నా జీతం? నువ్వు ఎక్కడ రోడ్డు మీద తిరుగుతున్నావు? నా దళిత బిడ్డని బట్టలు ఎప్పదీస్తే చుచ్చుతారని అంటావా? ఒక ఎస్ఐ, బీసీ మహిళ ఎస్ఐ ఒక్కతెందుకు వచ్చిందంటావా? ఈజ్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్. వాట్ యువర్ క్వాలిఫికేషన్? నువ్వు చదివిందంత, నువ్వు సంకనాకిందంత. కొన్ని పదాలు కొడాలి నాని గారు గత 5 ఏళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, దేవతామూర్తుల్ని. సార్, శ్రీరాముడు తలదెగితే ఏమవుతుందండి? రాముడు తలదెగితే మళ్ళీ తలకాయ పెట్టుకుంటాం. ఏమవుతుందండి? రథం తగలబెడితే మళ్ళీ కొనుక్కుంటాం. ఇటువంటి వాళ్ళని చేత్కరించినా కూడా ఇంకా సిగ్గు లేకపోతే ఎట్లా గుడివాడ ప్రజలు? కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బాలకోటే గారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక కృత్రిమ ఉద్యమం తీసుకొచ్చేయాలని ఆ పిల్లలందరినీ, ఎవరు అభ్యర్థులు ఇందాక నేను చెప్పినట్టు అందరితో మీటింగులు పెడితే వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఎగ్జామ్ ఎందుకు రాశారు, ఎందుకు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. ఉద్యమాలు ఎప్పుడు సహజంగా పుట్టుకు రావాలి, కానీ తయారు చేస్తే అదేం ఫ్యాక్టరీ కాదు ఉద్యమాలు తయారు చేయడానికి. ఎనీవే, సో ఈ అంశం మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఇంకోవైపు నిన్న మంత్రులంతా క్యూ కట్టి అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, అర్జెంటుగా రెడ్ బుక్ పరిపాలన అమలు చేస్తున్న లోకేష్ రాజీనామా చేసేయాలి, రోజా గారు, రకరకాల మొత్తం అందరూ వచ్చేసారు బయటికి. మాజీ మంత్రులు నమస్కారాలు. రాష్ట్రంలో ఏదో చేసేయాలి, యువకులను రెచ్చగొట్టేయాలి, ఢిల్లీలో కాక్రోజ్ తరహా ఉద్యమం తీసుకొచ్చేయాలనేసి ఆర్టిఫిషియల్ ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నారు. నిన్న టౌన్ హాల్ మీటింగ్ అంట, వైసీపీ నాయకులు టౌన్ హాల్ మీటింగ్ దాని పేరు పెట్టి మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నారు. కనీసం దాంట్లో 10-15 మంది కూడా విద్యార్థులు కానీ, డిఎస్సి అభ్యర్థులు కానీ, విద్యా వ్యవస్థ పైన అవగాహన ఒకడు కూడా లేడు. మొత్తం ఈ గంజాయి తాగే బ్యాచ్, జోబులు కత్తిరించే బ్యాచ్, వీళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసి డిఎస్సి మీటింగ్ అంట. గంజాయి తాగే బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ తో
డిఎస్సి మీటింగ్ నిన్న గుడివాడలో ఆయన ఏర్పాటు చేస్తాడు. ఎవరు? లారీ టైర్ దొంగ కొడాలి నాని. నేను అడుగుతున్న ఈ చర్చ ద్వారా డిఎస్సి అనే స్పెల్లింగ్ కానీ దాని అబ్రివేషన్ కానీ రాసేస్తే రాజకీయాలు వదిలేస్తాం మేము. నీట్ గురించి మాట్లాడుతున్నాడు. నీట్ దాని స్పెల్లింగ్ కానీ దాని అబ్రివేషన్ కానీ ఈ లారీ టైర్ దొంగ ఎవరైతే కొడాలి నాని ఉన్నాడో మాట్లాడితే రాస్తే రాజకీయాలు వదిలేస్తాం మేము. ఓపెన్ ఛాలెంజ్. నీట్ అనే దాన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అబ్రివేషన్ చెప్పేసినా కూడా చాలు సార్. కొడాలి నాని వెళ్ళలేదు. ఆయన 10th లో ఫస్ట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్, రాష్ట్రంలో ఫస్ట్, దేశంలో ఫస్ట్ అని అసెంబ్లీలో మొన్న చెప్పుకున్నాడు అయితే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నీట్ అనే దానికి అబ్రివేషన్ చెప్పేమనండి. నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ అనే విషయాన్ని రాసేయమనండి చూద్దాం. వీళ్ళందరూ నిన్న గంజాయి బ్యాచ్ తో బ్లేడ్ బ్యాచ్ తో మీటింగ్ పెట్టుకుని డిఎస్సి ఉద్యమం అంట దాని ఏదో పెద్ద ఉద్యమం చేస్తారంటే నేను అడుగుతున్నా, సిగ్గుందా అని అడుగుతున్నా నేను. నిన్న కోర్టు ముటికాయలు వేసిన తర్వాత కూడా ఏమైనా ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో నష్టపోయిన విద్యార్థులని మీరు అంటున్నారో ఒక్కరు కూడా వచ్చి దీంట్లో లోకల్ స్టాండింగ్ తీసుకోలేదే. దీంట్లో పిటిషన్ లో రూపంగా కోర్టును అప్రోచ్ కాలేదు. మీకేం పని రా, మీరంతా గంజాయి బ్యాచ్ కదా, మీకేం పని అని అడిగింది. ఇంత దారుణంగా అడిగితే కూడా సిగ్గు లేకుండా లోకేష్ రాజీనామా చేయాలంటది. ఎవరు? మన రోజా గారు. నువ్వు స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు క్రికెట్ బ్యాట్లు, హాకీ స్టిక్లు, టీ షర్ట్లు దాదాపు 100 కోట్లు దోచుకుని తిని విజిలెన్స్ రిపోర్ట్ అడే ఫర్ నెసెసరీ యాక్షన్ పెండింగ్ ఉంది అక్కడ. నువ్వు కూడా డిఎస్సి గురించి మాట్లాడతావా? డిఎస్సి అంటే స్పెల్లింగ్ మీనింగ్ తెలియదు నీకు. నీట్ అంటే స్పెల్లింగ్ మీనింగ్ తెలియదు. లోకేష్ రాజీనామా చేయాలా? ఒకే ఎజెండా సార్ వీళ్ళందరిది. లోకేష్ బాబు అప్కమింగ్ లీడరు, ప్రజల్లో గ్లామర్ పెరిగింది. ఎట్లయినా ఈ గ్లామర్ ని దెబ్బ కొట్టాలంటే ఆయన శాఖ మీద పడాలా. ఏమిరా 16,000 ఉద్యోగాలు ఎటువంటి కామెంట్స్ లేకుండా భర్తీ చేసి ఒక పండగ వాతావరణంలో అపాయింట్మెంట్ లెటర్స్ గతంలో ఎప్పుడు కూడా గారు నాట్ ఓన్లీ ఉద్యోగాలు ఒకటే కాదు, ఆయన తిరగడము, రాష్ట్రాలు దేశాలకు వెళ్ళడము, పెట్టుబడులు, ఆకర్షణ, అవకాశాల గురించి చెప్పడము ఒక క్రూషియల్ రోల్ కదా. ఇప్పుడు లోకేష్ బాబు గారు నిన్న ఆదిమూలపు సురేష్ గారు అంటాడు, ఇంకొక మాజీ మంత్రి, లోకేష్ బ్యాక్ డోర్ పాలిటిక్స్ నుంచి వచ్చాడు. ఎట్లా అంటాడు? ఆయన గెలవలేదా? ప్రజల్లో ప్రూవ్ చేసుకునే కదా ఆయన మంత్రి అయ్యాడు. సింహద్వారం గుండా ధైర్యంగా ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నిలబడి గెలిచి దాదాపు 70,000 మెజారిటీ గెలిచి ఈరోజు జాతీయ స్థాయి నాయకుడు ఎదుగుతున్న వ్యక్తి. ఈ ఆదిమూలపు సురేష్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఈయనేమో సింహద్వారం కూడా వచ్చినటువంటి వ్యక్తి. ఈ ఆదిమూలపు సురేష్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. జగన్మోహన్ రెడ్డి చెంచా. నువ్వు కూడా మాట్లాడమేనా? నిన్న మాట్లాడుతున్నాడు సార్ ఈయన ఈ గుడివాడ లారీ టైర్ల దొంగ. నాకు అర్థమే కాదు. ఏదేదో పెద్ద పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి కట్టాడంట, భూసేకరణ చేశాడంట, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట. ఇంకో కొద్దిసేపు పోతే ఏరోప్లేన్ కూడా మా జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడని చెప్తారు వీళ్ళు. ఆ పైత్యం ఎక్కిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వైట్ పేపర్ లాంటి అనలిటికల్ డేటా ఒక్కడైనా చెప్పమనండి, వీళ్ళు చూద్దాము. నేను అదే అనుకున్నా. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ 5 ఏళ్ళు ఉన్నాడు కదా, ఒక్కరోజైనా ఎప్పుడైనా కనీసం ఇలాంటి ప్రయత్నం అన్నా ట్రై చేశాడా అని ఆయన. ఇప్పుడు ప్రయత్నం కాదు సార్. ఇప్పుడు నిన్న సిదిరి అప్పలరాజు కొడుకు గంజాయి మత్తులో ఎవరు ఒక అతన్ని గుద్దేశాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా జైల్లో ఉన్న నేరస్తున్న పరామర్శించడానికి పోయి ఆడ నిలబడుకుని ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు. సిపిఆర్ అంటే ఏంది? వాళ్ళ నాన్న డాక్టర్ అంట అప్పలరాజు, నో డౌట్ హీస్ డాక్టర్. ఆయన డాక్టర్ అయితే కొడుకు సిపిఆర్ చేశాడంట. ఈయన ఎక్కడ డాక్టర్ చేసాడు చూసి నేర్చుకున్నాడంట. వాళ్ళ నాన్న సిపిఆర్ అంటే చూసి చేస్తుంటే చూసి వీళ్ళు కొడుకు నేర్చుకున్నాడంట. వీళ్ళు గుద్దేసిన తర్వాత ఎవడైతే ఇంజూర్డ్ పర్సన్ ఉన్నాడో అతనికి సిపిఆర్ కూడా చేశాడంట. సిపిఆర్ అంటే ఏందమ్మా చెప్పి వెనక్కి అడిగాడు. ఒకడంటే ఒకడు కూడా చెప్పలేకపోయాడు సిపిఆర్ అంటే. ఇది వాళ్ళ బతుకు. ఇటు వెనక్కి తిరిగి అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొడుకుని, సిపిఆర్ చేసిన కొడుకుని, బాబు సిపిఆర్ అంటే ఏందమ్మా ఇట్లంటే ఒకటికైనా తెలిస్తే కదా, మొత్తం గంజాయి బ్యాచ్ కదా వెనకాల ఉండేది. వాళ్ళు గంజాయి గురించి అడిగితే చెప్తారు, జోబులు బ్లేడ్లు లేకుండా ఎలా కత్తిరించాలో చెప్తారు. సిపిఆర్ అంటే చెప్తారా వాళ్ళు?
Yeah. కార్డియాటిక్ పల్మనరీ రెస్ట్రిక్యూషన్ అనే విషయాన్ని చెప్పలేక ఒకరు చూస్తున్నారు. ఏంద్ర అన్న ఏదో సిపిఆర్ అన్నాడు, ఏంద్ర మనకేం అర్థం కాలేదు, ఏంద్ర సిపిఆర్ అని వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అని అది మళ్ళీ చెప్తాంలేనా కనుక్కునేసి అది రేపు ఎప్పుడైనా చెప్తాంలేనా. ఇంత దారుణమైన వ్యక్తి డిఎస్సి గురించి మాట్లాడతారా? చెప్పు. నిన్న నీ బండారం తెలిసిపోయింది కదా. మీ నాయన డాక్టర్, పైగా కర్మగాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న డాక్టర్. అవును. ఈయనకి సిపిఆర్ అంటే తెలీదు. పైగా ఆయన స్టేట్ లో ఫస్ట్ అంట, 10th లో, ఇంటర్మీడియట్ లో ఫస్ట్, నేషనల్ లో ఫస్ట్, అన్నిట్లో ఫస్టే. పైగా నిన్న కొడాలి నాని అంటున్నాడు లారీ టైర్ దొంగ ఎక్కడో హర్యానాలో అంట టీచర్ ఉద్యోగాల భర్తీలో అన్యాయం జరిగిందంట, ముఖ్యమంత్రి కొడుకు జైలుకు పోయాడట. అవును. అంత పెద్ద ఉదాహరణ ఎందుకు నాయన? నీ గురించి చెప్పుకోవచ్చు కదా. మీ నాయన ముఖ్యమంత్రి, నువ్వు జైలుకు పోలా? నిన్న ఆయన చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడారు. ప్రధానమంత్రి ఫస్ట్ టైం అనుకుంటా ప్రధానమంత్రిని విమర్శ చేస్తూ వైసీపీ నాయకులు ఎవరన్నా మాట్లాడడం. అన్నిటికీ సమాధానం చెప్పుకోవాలా. మై డియర్ లారీ టైర్ దొంగ, నువ్వు అప్పుడప్పుడు తడప హైదరాబాద్ లో దాంకోనుండి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, తిట్టిపోవడం చేస్తున్నావు. మేము అన్ని గమనిస్తున్నాం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నావు. ఇందాక బాలకోటయ్య గారు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఆయన ఇంకా బయట ఎందుకు ఉన్నాడు అని అడిగాడు ఆయన. వస్తా ఇప్పుడు ఇప్పుడు టైం షుడ్ కమ్ కదా. మేము ఏమీ చేయకనే ఓ నాయన రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది. మేము ఏమీ చేయలే వాళ్ళని. విండిక్టివ్ పాలిటిక్స్ అనేది మా యొక్క ఉద్దేశం కాదు. మాకు ప్రజలు పెద్ద టార్గెట్ ఇచ్చారు, మేము దానిపైన ఉదయం నిద్రలేసి అన్నదాత సుఖీభావ ఎప్పుడు వేయాలా, ఎంత వేయాలా, ఉదయం నిద్రలేసి తల్లికి వందనం ఎప్పుడు వేయాలా, ఎంత వేయాలి, ఎంత మందికి వేయాలా, ఈ విషయం పైన ఉన్నాం. ఏ కంపెనీని రాబెట్టాలా, ఎక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ దాన్ని ఎట్లా డెవలప్ చేయాలా, ఎట్లా సీడ్ యాక్సిస్ రోడ్ డెవలప్ చేయాలా, ఎట్లా వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్ చేయాలా, ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ మోటో అండ్ టార్గెట్. దీన్ని వదిలిపెట్టేసి ఈ ఆకు రౌడీలు, ఈ పేట రౌడీలు, ఈ బ్లేడ్ బ్యాచ్లు, ఈ గంజాయి బ్యాచ్ల పైన కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఇంకా పెడతాం. వాళ్ళందరూ అడిగే వాళ్ళందరూ మాజీ మంత్రులు. వీళ్ళందరూ సురేష్, రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని. అదే వీళ్ళందరూ ఒకటి సార్, టైమ్ ఇస్ కమింగ్. మేము చెప్తున్నాం కదా ఇందాక నేను, అవర్ ఫస్ట్ ప్రయారిటీస్ వెల్ఫేర్ స్కీమ్స్. ప్రజలు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, దానిపైన ఉన్నాం మేము. సరే, దాని గురించి కూడా కొడాలి నాని మాట్లాడాడు, వస్తాను అక్కడికి. నాగార్జున గారు, ఇప్పుడు డిఎస్సి గురించి చెప్పండి. అంటే చాలా సందర్భాల్లో ప్రయత్నాలు చేశారు, ఫెయిల్ అయ్యారు. మనం అన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ అంటే ఏంటి ఇది, చివరి ప్రయత్నమా హైకోర్టుకి వెళ్ళడము? ఇక్కడతో ఆగుతారా డిఎస్సి విషయంలో? నిన్న కోర్టు ముట్టుకెళ్ళేశాక గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి బాలకోటయ్య గారికి, ప్రసాద్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో దారుణంగా ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఉద్యమాల పేరుతోటి అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేశారు. అవన్నీ మనం చూసాం. పొగాకు రైతులు అన్నారు, మిర్చి రైతులు అన్నారు, మామిడికాయ రైతులు అన్నారు, ఇంకోటి అన్నారు. జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే దాన్ని రాష్ట్రపతి పాలన విధించమన్నారు. ఏ ఉద్యమం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా ప్రతి చోట నవ్వులు పాలయ్యారు, అబాస్ పాలయ్యారు. అయిన తర్వాత డిఎస్సి అనేటువంటిది జరిగి దాదాపు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంకో సంవత్సరం కావస్తుంది. 16,300 పైచిలకు ఉద్యోగస్తులు చాలా ఆనందంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తర్వాత ఆ సంవత్సరం గడవబోతున్న టైంలో ఎవడో తలకు మాసినవాడు పనికి మాలినాడు, దీంట్లో ఏదో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కామ్ ను పట్టుకున్నట్టుగా అందిస్తే, దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి పరిశీలన లేకుండా, జరిగిందేంటో తెలుసుకోకుండా గబగబా ప్రెస్ ముందుకు వచ్చి ఫస్ట్ వాళ్ళు చేసినటువంటి ఎలిగేషన్ ఏంటి, పేపర్ లీక్ అయింది అన్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ చక్కగా బయటకు వచ్చి అసలు పేపర్ లీక్ అయ్యేటువంటి అవకాశమే లేదు, మేము జంబ్లింగ్ పద్ధతిలో 4-5 రకాల పేపర్లు ఉంటాయి, ఏది వస్తుంది అనేటువంటిది అభ్యర్థికి చివరి నిమిషం వరకు తెలియకుండా మేము చేశాము. 15 నెలల్లో 16,000 పోస్టులు అనేటువంటిది చరిత్రలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఒక్క వివాదం కూడా లేకుండా 250 కేసులు కోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రక్రియకు అడ్డంకి లేకుండా పూర్తి చేసినటువంటి పద్ధతి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే స్వయంగా నాకు స్కూల్ ఉంది, నేను ఎయిడెడ్ స్కూల్ కరెస్పాండెంట్. అవి ఎలా జరుగుతాయి ఏంటనేటువంటిది నాకు తెలుసు. అన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా లేకుండా చేసిన తర్వాత, సంవత్సరం తర్వాత మీరు బయటకు చేసినటువంటి యాగి పేపర్ లీక్ అన్నారు.
కనీసం అవగాహన లేదు దాని మీద, పేపర్ లీక్ అయ్యే అవకాశం లేదనేటువంటి. ఆ తర్వాత ఏమన్నారు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి అంట. దానికి కూడా ఆఫీసర్స్ అందరూ బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత, కాదు స్పోర్ట్స్ కోటాలో ఒకే సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చారనేటువంటిది వాళ్ళకి తాబేదారైనటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో మాట్లాడిచ్చారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రజలు పట్టించుకోలేదు. అతను అనుకున్నది ఏంటంటే ఉద్యోగాలు వచ్చింది 16,000 మందికే, కానీ రాసినటువంటి వాళ్ళు 3 లక్షల పైచిలుకున్నారు కాబట్టి నేను అన్యాయం జరిగింది అనగానే వాళ్ళందరూ వీధిలోకి వచ్చేసేసి గందరగోళం చేస్తారు అనుకున్నారు. ఆ ప్రయత్నం కూడా చేశారు. కానీ ప్రక్రియ ఎలా జరిగింది, సెలక్షన్ ఎలా జరిగింది అనేటువంటిది వీళ్ళకి అవగాహన లేకపోవచ్చు. కానీ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా లారీ టైర్లు అమ్ముకున్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ రాసినటువంటి వాళ్ళు క్లియర్ గా తెలుసు ఎలా జరిగింది. అందుకని ఒక్కళ్ళు కూడా చిన్న కరెక్షన్. నాగార్జున సార్ లారీ టైర్లు అమ్ముకునేవాడు కాదు, దొంగలించేవాడు. అమ్మడానికి దొంగలించడానికి తేడా ఉంది. ప్లీజ్, అది బిజినెస్, ఇది థెఫ్ట్. మీరు చెప్పినటువంటి కరెక్షన్ నోటెడ్. సో అలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి డిఎస్సీల గురించి మాట్లాడుతూ ఉంటే, సరే అది అయిపోయింది, ఇది మనకి బూమరాంగ్ అయ్యేటట్టుగా ఉందని చెప్పేసి తప్పబడ్డారు. ఈ లోపల నీట్ పేపర్ లీక్ అవటం అనేటువంటిది, కాక్రోచ్లన్నీ బయటకు వచ్చి గందరగోళం చేసి పాక్షికంగా వాళ్ళు విజయం సాధించేటప్పటికి, అరే రే భలే ఛాన్స్ మిస్ చేసుకున్నామే మనం, ఇది ఇంకొంచెం మనం పొడిగించుంటే అది మనకు కూడా వచ్చేదే కదా అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ దాన్ని బయటికి తీసి, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకున్నాను నేనే పెద్ద కాక్రోచ్ నండి. సో ఆల్రెడీ ఈ కాక్రోచ్ ని 2024 తోటి, మరి 24లో మన ఇంట్లో కాక్రోచ్ వస్తే ఏం చేస్తామో అతను రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ చేసేసారు. అది మర్చిపోయి మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ మళ్ళీ ఒక కృత్రిమ ఉద్యమం ఇచ్చేయాలనేటువంటి కోర్టు క్లియర్ గా వేయాల్సినటువంటి ప్రశ్న వేసిందండి. అసలు బాధితులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళు కూడా కోర్టుకి ఎందుకు రాలేదు, మీరందరూ ఎవరు అసలు పిల్స్ వేయటానికి అని అడిగిన ప్రశ్నకి ఎంత చండాలమైన సమాధానం ఇచ్చారండి. భయపడుతున్నారంటున్నా. 300 పైచిలకు పిటిషన్లు వేసిన వాళ్ళు భయం ఏంటయా మీకు, ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ రిషి గారు, నేను కూడా న్యాయ వ్యవస్థకు కూడా నేను ఒక అప్పీల్ చేస్తున్నానండి. ఇలా పనికి మాలిన పిల్స్ వేసేటువంటి వాళ్ళందరికీ కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు గనక విసుగొస్తే వీడికి 2 లక్షలు 3 లక్షలు జరిమానా వేయండి అంటున్నారు చూసారా. అలాగా వెళ్ళినాడికి ఇలాంటి పనికిమాల కేసులు వేసినాడికి ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఫైన్ వేస్తామంటే ఇలాంటి చెత్త పిల్లులు వేయకుండా ఉంటారనేటువంటి అసలైన కేసులన్నీ త్వరగా పరిష్కారం అవుతాయి. రెండోది ఏంటంటేనండి, వీళ్ళకి హిడెన్ ఎజెండా ఏంటంటే, వీళ్ళ అసలు భయమో బాధ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి 80 సంవత్సరాల వయసు వచ్చేసింది, రాబోతోంది. ఈ తర్వాత నాయకుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉన్న వాళ్ళ లెక్కలో 80 వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోతే ఇక ఎంతకాలం ఉంటే అంతకాలం నేనే ముఖ్యమంత్రిని కదా, ఆయనకి ఫర్దర్ నాయకత్వం లేకపోతే పప్పు అనే ముద్ర వేసేసి మొదట్లోనే తుంచేయాలని చూశారు రాజకీయంగా లోకేష్ గారిని. ఆయన పప్పు కాదు నిప్పని వీళ్ళు తుప్పు రేగొడుతున్నారు. ఇవాళ రెడ్ బుక్ అనేటువంటిది ఇంకా ఓపెన్ చేయకుండానే బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఇంకా ఓపెన్ అవ్వలేదంటున్నారు, కానీ నా దృష్టిలో కొంచెం పాక్షికంగా ఓపెన్ చేసినట్టే ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో లోకేష్ గారిని కార్నర్ చేయడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన్ని బ్లేమ్ చేసి బదనాం చేసి వీళ్ళందరినీ ఏదో కృత్రిమ ఉద్యమం క్రియేట్ చేయాలనుకుంటున్నారు. కానీ జరుగుతున్నది ఏంటంటే రిషి గారు, వాళ్ళందరూ దేంట్లో బిజీగా ఉన్నారో తెలుసా? అభ్యర్థులందరూ నెక్స్ట్ మళ్ళీ డిఎస్సి వేస్తాం అంటున్నారు ఈ సంవత్సరం. సో దాని ప్రిపరేషన్ లో చాలా తలమునకలై ఉన్నారు ఆ అభ్యర్థులందరూ. వీళ్ళు చేసే పనికిమాలిన ఉద్యమాల కోసం ఇప్పుడు కామన్ సెన్స్ తో మాట్లాడుకున్నాం రిషి గారు. సరే జరిగిందన్నారు, బానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? 16,000 మందిని ఆయన అన్నాడు కదా వచ్చాక రద్దు చేస్తానని. అదే అది అయ్యే సాధ్యమయ్యే పనేనా? రాజ్యాంగంలో అది అవకాశం ఉందా? అసలు చట్టంలో అది అయ్యే పనేనా? వీళ్ళకి న్యాయం చేయండి అంటే సరే, వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళటానికి రెడీ అవుతున్నారు, సిద్ధం అవుతున్నారు, చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామని ఒక హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ వైపుగా నడుస్తుంటూ అడుగులు వేస్తున్నప్పుడు వీళ్ళని ఎందుకు నమ్ముతారు వాళ్ళు? కాబట్టి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడేటువంటి టౌన్ హాల్లో వస్తున్న వాళ్ళు అందరూ ఎవరు చెప్పారు కదండి ఇందాక. అక్కడ ఎవరైనా కుర్రోడు కాస్త చదువుకొని కాలేజీకి వెళ్ళి కాస్త డిగ్రీ చదివినాడు ఎవరైనా కనబడుతున్నారా మీకు?
అక్కడ కూడా అబాస్ పాలు అవుతుంది. కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇందాకన్నా చూస్తారా, గంజాయి బ్యాచ్లు, రోడ్ల బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళని పోగేయటమే కదండి. ఇప్పుడు ఉద్యమంలో వాళ్ళు చేశారు. మొన్న అందరికీ కలెక్టరేట్ ఎక్కడికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు. అక్కడ ఎక్కడన్నా వీళ్ళు వచ్చారా ఉద్యోగస్తులు? అది మొన్న జనజీ పాట పాడుతున్నాడు కదా ఈయన జగన్మోహన్ రెడ్డి. మొన్న నేను చూసా వాళ్ళు, నాకెవరూ కనపడలా. పాపం అందులో ఎవరో కొంతమంది మహిళలు, నేను ఎవరు తప్పట్లేదు కానీ ఏదో తీసుకొచ్చారు వాళ్ళని, కాసేపు ఆ ప్లకార్డులు పోస్టర్లు పట్టుకుని నిలబడండి అని చెప్పారేమో. అందులో ఎవరు లేరు, వీళ్ళు ఎవరు లేరు, అభ్యర్థులు ఎవరు. రిషి గారు, జంజీ ఉద్యమం నేపాల్లోనూ లేకపోతే మిగతా చోట్ల బంగ్లాదేశ్ లో ఈ మధ్య వచ్చింది, కానీ 2024లోనే జంజీ ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందండి. వీళ్ళందరూ కూడా ఇది ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇవ్వలేదు అని చెప్పారు కాబట్టి వాళ్ళందరూ వీళ్ళని డంప్ చేశారు. 2024లో 11 సీట్లకే పరిమితం చేశారు. అయిపోయింది వాళ్ళ ఉద్యమం. ఆల్రెడీ చేయకుండానే సైలెంట్ ఉద్యమం చేశారు, పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేను కాక్రోచ్నని చెప్పి చెప్పుకోవడంతో ఏంటంటే జనంలో ఇంకొకసారి అబాస్ పాలవుతున్నారండి. అక్కడ దాకా ఆగారు, నేను జనజీని అనలేదు, అంతవరకు సంతోషించాలి. అదే అంటే 45 ఏళ్ళు దాటినాయి కదండి, వయసు అయిపోయింది కదా. మరి ఈయన మన 45 ఏళ్ళు దాటాయి కదా, ఇక అతను దానయ్య పాపం వయసు ఇంకేముంది అయిపోయింది కదా అన్నాడు కదా. పాపం గొర్రెలు కాపరి చనిపోతే 45 ఏళ్ళు దాటి వయసు అయిపోయింది కాబట్టి జంజీ అని చెప్పుకోలేకపోతున్నారు. దాటిపోయి అయిపోయిందంటే ఇంక ఏం చెప్పాలి చెప్పండి. ఇలాంటి వాళ్ళు రాజకీయం మన రాష్ట్రంలో చేయటం అనేది మన రాష్ట్ర దౌర్భాగ్యం. ఒకవైపు సూపర్ 6 అంతా ఏం జరగట్లేదు, లేకపోతే హామీలన్నీ గాలికి వదిలేశారు, పెన్షన్లు ఇవ్వట్లేదు, ఇలా రకరకాలుగా నిన్న మాజీ మంత్రులు, తర్వాత ఇందాక వారన్నట్టు కొడాలి నాని కూడా మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికలు. కానీ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు ఆర్థిక శాఖకు సంబంధించి ఒక శ్వేతపత్రం. బాలకోట గారు, విధ్వంసం నుంచి వికాసం దిశగా 2 ఏళ్లలో నవ్యాంధ్ర ప్రయాణము పరుగు దానికి సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేశారంటే అనేక సందర్భాల్లో మీటింగ్లో చెప్పినా నిన్న కేటగారికల్గా ఏంటంటే ఇట్స్ ఎ ప్రజెంటేషన్. చాలాసేపు చెప్పారు, కొంతసేపు చూసానా, తర్వాత ఇంకా చూడలేదనుకోండి. దాదాపు 1.5-2 గంటల పైగానే జరిగింది అది. అందులో కీలకమైన పాయింట్లు ఏంటంటే మేమేం చేస్తున్నాము, మేము వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది, దీన్ని అడ్డుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ, అది కదా. అందులో ఆయన ఓపెన్గానే చెప్పిన విషయాలు ఏంటంటే నిరుద్యోగ భృతికి సంబంధించి ఎందుకు మేము అప్పుడు ప్రామిస్ చేసాము, ఇప్పుడు సంపద సృష్టి విషయంలోనూ ఉపాధి విషయంలోనూ మేము చేస్తున్న ప్రయత్నం ఏంటి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఇవన్నీ. సో ఇప్పుడు దీనికి నిన్న కొడాలి నాని లేకపోతే అతను ఏదో హైలైట్ చేయాలని కాదు కానీ చాలా రోజుల తర్వాత అతను బయటకు వచ్చాడని మాట్లాడుతున్నాం. ఇన్నాళ్ళు మరి మీరన్నట్టు ఏ కలుగులో తాక్కున్నాడు తెలియదు, అసలు అమలు జరగట్లేదు, సూపర్ 6 సూపర్ 0 అయిపోయింది, లేకపోతే ఉద్యోగస్తులు అందరూ వాళ్ళకి ఉద్యోగ భృతి లేదు, ఆడబిడ్డ నిధి లేదు, ఇంకోటి అని. అంటే వీళ్ళు చెప్పే విషయాల్ని తిప్పికొట్టాలా, లేదా అసలు ప్రజలు నమ్మట్లేదు అనుకోవాలా? ఇంకో కీలకమైన విషయం మీరు చెప్పాలి, సామాజిక సంక్షేమ మండలి చైర్మన్గా అసలు ఈ సంక్షేమ విషయంలో రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది. రిషి గారు, శ్వేతపత్రం అంటే ప్రభుత్వాల పనితీరుకు మార్గదర్శకత్వం, ప్రభుత్వాలకు జవాబుదారీతనం. ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి తాను ఆ కాలంలో చేసిన పనులను ప్రజాస్వామ్యంలో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ పనిలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా దాపరికం లేకుండా, దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శ్వేతపత్రం అంటే సాక్షి పేపరు. అలుగుతుడు ఆయన, సదరా శ్వేతపత్రం అంటే ఏంటేనండి, సాక్షి పేపర్ ఉండగా మరో పేపర్ ఎందుకు దండగా అని చెప్తాడు ఆయన. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్టు రాయటమే శ్వేతపత్రం అని చెప్తాడు. మీకు మాట చెప్పాలి, ఇప్పుడు అవసరం వైసీపీ పార్టీకి సిపిఆర్ చికిత్స అవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం, ఆయన గుండె ఆటల్లా, ఆయన ఊపిరి పీల్చటల్లా. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా చీదిరి అప్పలరాజు కొడుకు గంజాయి మొత్తులో గొర్రెల కాపరి దానేని గుద్ది చంపితే వాళ్ళ నాన్న డాక్టర్ అయితే ఈయన సిపిఆర్ చేశాడని, సిపిఆర్ అంటే ఏంటని అడిగితే మరి ఆ సిపిఆర్ చేసిన కుర్రోడు కూడా చెప్పడం వల్ల పక్కన నూరెళ్ళు పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు సిపిఆర్ అంటే. ఇప్పుడు శ్వాస ఆడినప్పుడు, హృదయ స్పందన ఆడినప్పుడు చేసే అత్యవసరమైన చికిత్స, ఆ సంగతి కూడా తెలియదు.
ఆ సిపిఆర్ ఎబ్రివేషన్ కూడా తెలియదు, కార్డియో పల్మనరీ రిసిటేషన్ అనే సంగతి కూడా తెలియదు. మరి వీళ్ళందరినీ ఏం చేద్దాం సార్? ఇప్పుడు మీరు అన్నారు మేము అధికారంలోకి వస్తే డిఎస్సి రద్దు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే అమరావతి భూములు వెనక్కిస్తాం, మేము అధికారంలో వస్తే పీపీఏ విధానాన్ని రద్దు చేస్తాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పోలవరాన్ని పూర్తి చేస్తాం, మళ్ళీ మేము అధికారంలో వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి ఎర్ర బస్సులు పంపిస్తాం, విమానాలను రద్దు చేస్తాం, బస్ స్టేషన్ గా మారుస్తాం. ఇప్పుడు సిపిఆర్ ఎవరికి అవసరం అండి? వైసీపీ పార్టీకే కదా దానికి అవసరం సార్. సిపిఆర్ దాని గుండె అట్టల్లా ఆయనకి ఏం చేయాలో తెలియటంలా. ఏంటి సార్? మీకు మాట చెప్తాను సార్, స్కూటిగా చెప్తా. రోజా గారు కానీ, కొడాలి నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, చీదిరి అప్పలరాజు గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, మీరు 5 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారో మీరే గూగులమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అడగండి. మీ ప్రేలాపనలు, మీ ప్రగల్భాలు, మీ ఒంటి మీద గుడ్డలు లేని మాటలు. నేను చెప్తున్నా రిషి గారు, రాముడి అంతటి వాడికే రావణాసురుడి బాధలు తప్పల. సీతమ్మను అపహరిస్తే ఎన్ని రోజులు, ఎన్ని గడియలు, ఎన్ని యుగాలు ఒకచి ఉంటాడు. ధర్మరాజు అంతటోడికే దుర్యోధనుడి బాధలు తప్పల. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి క్రిమినల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి విచ్ఛిన్నకరమైన విధానాలు, బాధలు తప్పవు. చంద్రబాబు గారి మాటల్లో గొడ్డలి పార్టీ అయినా సరే, అవును గొడ్డల పార్టీ అయినా సరే, ఐ ఫేస్ దెమ్. నేను ప్రజల్లోనే తిరుగుతున్నాను, ప్రజలతో మాట్లాడుతున్నాను. 2029 కూడా కూటమిదే విజయం, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. మరో 29 తర్వాత వైసీపీ కనిపించదండి. ఇక దానికి సిపిఆర్ కూడా అవసరం లేదండి. పాడగట్టి దింపుడు కళ్ళం ఆశ కూడా లేకుండా తీసుకెళ్ళటమే. ఏంటి సార్ ఆ విధానాలు? ఏంటి ఆ విధానాలు? దేని గురించి మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల పరిపాలనలో 1,50,000 కోట్ల రూపాయల సంక్షేమ నిధులు కేటాయించారు. అసలు గత 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఒక సామాజిక సంక్షేమ బోర్డు ఉన్న సంగతి తెలియదు సార్. మరి ఆయన 2,72,000 కోట్లు నేను బట్టల్లోకి ఇచ్చానన్నాడు కదా, ఓడిపోయిన తర్వాత 2,72,000 కోట్ల రూపాయలు బట్టల్లోకి ఇచ్చాడు. ఆయన చెప్పాడు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మరి ఇచ్చానన్నాడు. వేర్ ఈజ్ 60,000 బ్యాలెన్స్? 60,000 కోట్లు ఎక్కడ? జరిగిన అప్పు 9,50,000 కోట్లు 24కు ముందు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది 3,30,000 కోట్లు. ఈయన ఇచ్చిందేమో 2,72,000 కోట్లు. తిన్నారుగా సార్, బొద్దింకలు తిన్నట్టు లేదా పందికొక్కులు తిన్నట్టు. తిన్నవాడు చెప్పండి. నేను అడుగుతాను సార్, ఇప్పుడు ఆ మస్తాను ఉన్నాడు, గుంటూరు మస్తాను, పారిపోవాల్సిన అవసరం ఏంటి? శ్రీ గారు మీ మీద పోలీసులు కేసు పెట్టారు, ఓకే, మీరు కోర్టుకి వెళ్ళండి. మీకు కోర్టు దొడ్డిదారి తప్పించుకోవటానికి మీరు వినియోగించుకుంటున్నారు కదా, కోర్టుకి వెళ్ళండి, స్టేషన్కి వెళ్ళండి. మరి నాడు 5 ఏళ్ల మీ పరిపాలనలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, ధూళిపాల నరేంద్ర గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు పదండ పోలీస్ స్టేషన్కి అన్నాడు కదా సార్, పదండ కోర్టుకి అన్నాడు. పారిపోతానేంటండి? నిన్న మొన్నటి వరకు అడ్రస్ లేని కొడాలి నాని మళ్ళీ ఇప్పుడు వచ్చి బుసలు కొడతాడా? ఏంటి ఆ బుసలు కొట్టే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి ఆ బుసలు కొడతాడు? ఏం కొడతాడు? మీకు చెప్తున్నాను సార్, మళ్ళీ తెలుగు నేల మీద కొడాలి నాని రాజకీయ చరిత్ర సమాప్తం, వల్లభనేని వంశీ చరిత్ర సమాప్తం, అంబటి రాంబాబు చరిత్ర సమాప్తం. ఏ ప్రజాప్రతినిధి అయితే చొక్కాకుండా పైగుండి కూడా పెట్టుకొని ఓటర్లకు దండం పెట్టి తీరు మార్చుకొని వ్యవహరిస్తాడో 4 రోజుల పాటు వాళ్ళే రాజకీయాల్లో ఉంటారు. ఇలా బరి తెగించి మహిళలను మాట్లాడి, బూతులు మాట్లాడి, ప్రగల్భాలు బలికి, దేవుళ్ళను దిట్టి, దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళేసి వీళ్ళు అవసరమా? ఆ వైసీపీ పార్టీకి అవసరమా? ఈ రాష్ట్రానికి అవసరమా? ఇవి ప్రజలకు తెలియదా? ఏమైంది మీ ఉత్తర కుమార్ ప్రగల్భాలు? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవరు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవరు, మంగళగిరిలో లోకేష్ గారు. వేర్ ఇస్ యువర్ ప్రగల్భాలు? ప్రగల్భాలు వైనాట్ 175 ఇవన్నీ తెలియదా? ఇంతకంటే అరాచకం చేశారు కదా. ఈ రోజు అరాచకం చేయటమే కాదు,
5 ఏళ్ల పరిపాలనలో అంటే అట్లా కాదు కదా, కాదు గెలిచినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదంటే అది చేశారు. ఇవాళ కూడా భయపెట్టాలని చూస్తున్నారు కదా, అది 11 సీట్లతో ఉండి కూడా భయపెట్టాలని చూస్తున్నారు. రిషి గారు, ఉడత ఊపులకి ఆకాశం ఊడిపడుతుందా? ఉడత అనుకుంటుంది నేను ఊగితే ఆకాశం కూడా ఊగుతుందని. వైసీపీకి భయపడేవాడు ఎవడండి? మా దళితుల్లో నా పక్కన పియ్య కూడా భయపడలా. ఆ రోజే భయపడలా. మీరు భయపడలేదులే, కానీ మీరే ఉండాలి అందరూ. సార్, ప్రజలు అమోఘమైన తీర్పునిచ్చి 11 సీట్లు 151 స్థానాలు వచ్చిన ఒక రాజకీయ పార్టీకి 11 ఇచ్చారంటే ఏంటంటే సార్, మరణశిక్ష వేసినట్టు కాదా? నో డౌట్. జీవిత ఖైదు వేసినట్టు కాదా? కాదండి, నేను చెప్తున్నాను. ఆ రోజు మమ్మల్ని అన్నారు హైదరాబాద్ లో, దట్ ఈస్ నాట్ ఏ సేవ్ ఆంధ్రప్రదేశ్ బాలకోట గారు, దట్ ఈస్ స్లేవ్ ఆంధ్రప్రదేశ్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి బానిసలు అని చెప్పి మాట్లాడారు, ఎగతాలు చేశారు. ఓడించలా? ఇదే దళిత బిడ్డలు తిరగబడలేదా? ఆంధ్రప్రదేశ్ లో 36 SC ST అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 36కి 35 అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి పార్టీవే కదా. కరెక్ట్. ఎక్కడుంది ఆయనకి? ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉంటే మొత్తం ఉన్న 5 నియోజకవర్గాలు కూటమి పార్టీదే. ప్రసాద్ గారు, ఈ రోజున అభివృద్ధి ఫలాలు భోగాపురం వరకు రావాలి, విజయనగరం వరకు వ్యాపించాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ప్రగల్భాలు తప్ప అవేమి ఫలితాలు ఇవ్వండి, తీరేమన్నా మార్చుకుంటే ఆలోచించాలి. కాబట్టి కూటమి చేస్తున్న విజయాన్ని ప్రజలు స్వాగతించాలి, ఆస్వాదించాలని కోరుతున్నాం. ప్రసాద్ గారు, ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఇవాళ ముఖ్యమంత్రి గారు యాక్చువల్ పిక్చర్ ఏంటనేది రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. కానీ అవి వీళ్ళకి అనవసరం. ఇవాళ మీరు సాక్షి పత్రికలో చూసుంటే దానికి రకరకాల ఇవన్నీ రాసుకొచ్చారు. నా పాయింట్ ఏంటంటే, ఇవాళ ఈ కులం అనే దాన్ని, అంటే నేరం చేసిన వాడికి కులమే సరే, బాధితుడు కులము, ఇంకోటి ఈ కులకోణం అంటే ఫెయిల్ అయినా కూడా అదే కులకోణం బట్టి రాజకీయం చేయాలని. అలాగే రెడ్ బుక్ పాలన మరి ఓపెన్ అయినట్టుందని ఇందాక నాగార్జున గారు అన్నారు. ఏదో అంటే 1-2 అరెస్టులు ఏవో జరిగితే ఓపెన్ అయినట్టేనా? అయినా కూడా వీళ్ళు బయటకు వచ్చి ఇట్లా ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని. కులాన్ని పెట్టి రాజకీయం చేస్తా ఉండేది క్రిస్టల్ క్లియర్ గా రాష్ట్రంలో ఎవరని మనకి తెలిసిపోతుంది. మొన్న కృష్ణలంకలో ఒక యువకుడు సాయి అనే వ్యక్తి లాకప్ డెత్ చనిపోయాడు. చనిపోతే అతను ఒక యువకుడు గాను లేకుంటే నేర చరిత్ర నేరస్తుడు గాను చూడాలి. కానీ వీళ్ళు ఆ విధంగా చూడలేదు. సాక్షి పేపర్లు ఉదయం నిద్రలేసి డబ్బా పేపరు, టిష్యూ పేపర్ కన్నా దారుణమైన పేపరు, కాపు యువకుడు మృతి, కాపు యువకుడు లాకప్ డెత్, కాపు యువకుడు పెద్ద ఎత్తున ఇదే రకంగా రాసి అంబటి రాంబాబు దగ్గర ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. ప్రతిదీనికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి, కాపు యువకుడు మృతికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి అనేది కులాన్ని రెచ్చగొట్టడం కదా ఇదే? ఇంత దారుణంగానా? మరి ఇప్పుడు బీసీలు కూడా రెచ్చగొడుతున్నారు కదా, సీదిరి అప్పలరాజు వ్యవహారం, నిన్న విరూపాక్షి వ్యవహారంలో. ఇప్పుడు వీళ్ళు చూడండి, ఆ పిల్లోడు కృష్ణలంకలో చనిపోతే సిఐ పైన యాక్షన్ తీసుకున్నాం, ఏ మాత్రం స్పైర్ చేయకుండా అరెస్ట్ చేసాం, ఎఫ్ఐఆర్ కట్టాం, రిమాండ్ పోయాం, ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. కరెక్ట్. ఒక నేర చరిత్ర ఉన్న యువకుడు చనిపోయాడు, నేరస్తుడికి హక్కులు ఉంటుంది, నాదేం కాదనలేదు, యాజ్ పర్ లా పోతా ఉంది. కాపు యువకుడు మృతి పెద్ద ఎత్తున టైటిల్, ఇంకా దాన్ని కాపులంతా రెచ్చగొట్టేది. ఆ తర్వాత వెంటనే కాపులు మీటింగ్ పెట్టేది, అవును, కాపులు సమావేశం పెట్టి ఇంకా రెచ్చగొట్టేది. చూడండి, ఒక కాపు యువకుడిని చంపేసి మీరేం చేస్తున్నారని చెప్పేసి. పైగా ముద్రగడ పద్మనాభం గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయాలి, దహన సంస్కారాలు చేయాలని తీర్మానం చేసి వాళ్ళ కుటుంబాన్ని రెచ్చగొట్టి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టేది, వాళ్ళ కూతుర్ని కనీసం రానియకుండా చేసేది. ఇవంతా కుల రాజకీయాలకు కనిపించలేదు. కొడాలి నాని అలియాస్ టైర్ల దొంగ, నీ ఎమ్మెల్యే విరూపాక్షి తిని తెగబలిసి ఒక దళిత మహిళ పైన దాడి చేసి ఆమె బట్టలు చింపితే ఒక ఆర్టిఫిషియల్ ఏ వీడియో తయారు చేసి మళ్ళీ టీడీపీ వాళ్ళ పైన బురద చల్లుతావా? మహిళల పైన నీకున్న గౌరవం ఇదేనా? ఒక బీసీ ఎస్ఐ మహిళ పైన నీ గంజాయి గుంపు దాడి చేస్తే దాని గురించి కొడాలి నాని మాట్లాడ్డా? అతను ఇంకా అరెస్ట్ అవ్వాలి, వీడియోలు పెడుతున్నాడు. చింతాడు రవికుమార్ ఎవరో, అతను ఇంకా బయట వీడియోలు పెడుతున్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. పెద్ద పులి సింహాన్ని కాంగ్రెస్ నాడు తప్పించుకొని తిరుగుకొస్తాడు. రేపటి పట్టుకొస్తాను. జోగి రమేష్, నువ్వు మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నా నేను. నీ సొంత కోడల్ని నీ పైన కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించాడని చెప్తున్నాడు.
చెప్తుంది ఆ అమ్మాయి. అవును. జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని దీని గురించి మాట్లాడ్డా? జోగి రమేష్ కోడలు నన్ను నా భర్త నా మామ వేధిస్తున్నాడు, హింసిస్తున్నారు, శారీరకంగా మానసికంగా అదనపు కట్నం కోసం నన్ను చంపడానికి ప్రయత్నించారని చెప్పి ఆమె కంప్లైంట్ ఇస్తే దానిపైన మాట్లాడవా? మహిళల పైన ఏదో పెద్ద మహిళా జనోద్ధరలాగా బిల్డప్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఈ లారీ టైర్ల దొంగ. రెడ్ బుక్ 2 పేజీలు ఏమో ఓపెన్ చేసి ఉన్నాం సార్, 2 పేజీలకే బింబేలు ఎత్తిపోతున్నారు మీరు. ఇంకా ఇంకొక 10 పేజీలు కానీ ఓపెన్ చేసి వైసీపీ కనుమరుగైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నిన్న మాట్లాడుతున్నాడు కొడాలి నాని, మా నాయకుడిని ఒక అంగుళం కూడా కదిలించలేరు మీరు, మళ్ళీ వస్తాం ఎంతకెంత చేసి చూపిస్తాం ఛాలెంజ్. అంగుళం కూడా కదిలించలేంట. నీ బొంద 140 అడుగులు గోతి తీసి పాతుండాం నిన్ను. నీ పార్టీకి 150 సీట్లుంటే కేవలం 11 మాత్రం చచ్చి చెడి గెలిచి మిగతా 140 అడుగుల గోతి తీసి నిన్ను పాతుండాం. అధపాతాళంలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు వచ్చి అప్పుడప్పుడు ఇప్పుడు ఏదో సామర్థ్యం చూసినావు, తిని తెగబలిసిన కోడి మటన్ షాప్ దగ్గరికి వస్తే ఏమవుతుంది? కూరలో కోడవుతుంది, పెనుములు కోడవుతుంది. ఆ విధంగా తయారవుతుంది కొడాలి నాని. పైగా బయట కంక్లూడ్ చేద్దాం. ఎవరు భయపడ్డారు సార్? నాగార్జున గారు 151 సీట్లు ఉన్నప్పుడే మేము భయపడలేదు, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, రెడ్ బుక్ పాలన అయిపోతోంది, కులాలు మత ఇవన్నీ సరే ప్రయత్నం రాజకీయంగా చేసుకోవచ్చు, కానీ ఈ ట్రాప్ లో పడతారా ఎవరైనా? ఒకటి సార్ ప్రసాద్ గారు ఒక నిమిషం, నాగార్జున గారు మాట్లాడితే క్లోజ్ చేద్దాం. రిషి గారు, ప్రజలు ఆల్రెడీ చూసేశారు, చూసిన తర్వాత వాళ్ళు తీర్పు ఇచ్చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటిది గతం చరిత్రలో కలిసిపోవడం ఖాయంగా. వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, ఇవాళకి చేస్తున్నటువంటి పనులు చూస్తే ఇక భవిష్యత్తులో కూడా వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదండి. కాకపోతే ఇందాక మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నిన్న చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ప్రభుత్వానికి నా సూచన ఏంటంటేనండి, మీరు మిగతా పథకాలన్నీ దాదాపుగా పూర్తి చేశారు, కానీ ఒక నిరుద్యోగ వృత్తి, ఒక ఆడబిడ్డ నిధి, ఈ 2 మాత్రం పెండింగ్ ఉన్నాయి. వీటిల్లో ఆడబిడ్డ నిధి మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా ఇవ్వలేరు. దాన్ని P4 ఏదో అంటున్నారు. మీరు క్లియర్ గా చెప్పండి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిలో ఆడబిడ్డ నిధి ఇవ్వటం సాధ్యం కాదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే చివరి సంవత్సరంలో ఇస్తామని క్లియర్ గా చెప్పేస్తే ప్రజలకి కన్ఫ్యూజన్ ఉండదు, వాళ్ళకి వేరే ఆయుధం ఉండదు. కానీ నా రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే, ఏదైతే నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ఉందో చాలా అత్యవసరం. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు అవసరమైతే ఉద్యోగ కల్పన చేస్తున్నాం అని చెప్పారు కదా ముఖ్యమంత్రి. లేదండి రిషి గారు, నేను దాంతో అంగీకరించట్లేదు. ఎందుకంటే పెట్టుబడులు ఇప్పుడు వచ్చిన తర్వాత అది గ్రౌండ్ అయి మీకు ఉద్యోగాలు రావడానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం అండి. ఇవాళ ఒక నిరుద్యోగుడు యువకుడు ఉన్నాడంటే అప్లై చేసుకోవాలంటే డిగ్రీ చదివి నాకు 1000 రూపాయలు ఇవ్వు నేను వెళ్ళి రావాలంటే ఎంత అవమానంగా ఉంటుందండి. అలా ఉన్న కుటుంబాలు ఉండవచ్చు, లేకపోవచ్చు. కాబట్టి ఫ్రీ బస్ అండి, ఫ్రీ బస్ ఎందుకండి చెప్పండి నిజంగా మాట్లాడితే. ఇలాంటివి కొన్ని కట్ చేసుకునైనా, లేదా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు 3000 2000 ఎంత ఇస్తారో నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. చంద్రబాబు నాయుడు గారు కనుక అనుకుంటే అది అసాధ్యమని నేను అనుకోవట్లేదండి. అది రెండోది ఏంటంటే, ఆడబిడ్డ నిధి మీద మీరు చాలా క్లారిటీగా మీరు చెప్పండి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇది సాధ్యం కాదు కాబట్టి ఈ ఒక్క పథకం, ఎందుకంటే 80% చేసినట్టు అయిపోతుంది. మీ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తే ప్రజలు 100% మీరు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంపాసిబుల్ కూడా. ఎనీవే, మీరు ఒక టైం లేదు, బట్ మీరు ఒక 2 కీలకమైన సూచనలు ప్రభుత్వానికి చేశారు కాబట్టి చూద్దాం ప్రభుత్వ పెద్దలు దీని మీద రెస్పాండ్ అవుతారా, లేకపోతే మళ్ళీ ఇంకోసారి 2 అంశాల మీద మళ్ళీ మాట్లాడదాం మనం డీటెయిల్డ్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారు, ప్రసాద్ గారు, బాల్కోటి గారు.